వచ్చేయండి. రోజుకి నలుగురిని 1 year పాటు క్రమం తప్పకుండా చేయండి. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh గ్యారెంటీ నాది. ఇప్పుడు సార్ అడుగుతున్నారు, సార్ నేను ఇలాగే చేస్తా, నిజంగా మీరు డబ్బులు ఇవ్వగలరా? నువ్వు 100 rupees బాండ్ పేపర్ తెచ్చుకో, నేను సైన్ చేసి పెడతా. నువ్వు 100 rupees బాండ్ పేపర్ తెచ్చుకో, సార్ మీరు చెప్పినట్టు రోజుకి నలుగురిని కలుస్తాను సార్, మీకు ఫోటోలు తీసి పెడతాను సార్, 1 year చేస్తాను సార్, ఆఫ్టర్ 1 lakh, ఆఫ్టర్ 1 year తర్వాత నా ఇన్కమ్ 1 lakh లేకపోతే ఎవ్రీ మంత్ ఆయనకి 25,000 చొప్పున 12 monthsకి ఆయనకి ఇన్కమ్ ఇచ్చేస్తాను నేను. లేకపోతే ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా సరే మీరు 100 rupees బాండ్ పేపర్ తెచ్చుకుని 1 year రోజుకి నలుగురిని, 1 year వాళ్ళు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకండి, రోజుకి నలుగురు నేను చెప్పిన ప్రకారం రోజుకి నలుగురు కలిసి 1 year, ఆఫ్టర్ 1 year పర్ మంత్ 1 lakh దానికి గ్యారంటీ నాది. వాళ్ళు జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా 100% దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ చాలామంది అలా చేయకపోవడం వల్ల, క్రమం తప్పకుండా ఆ బిజినెస్ని చేయకపోవడం వల్ల దీంట్లో సక్సెస్ అనేది రోజుకి నలుగురిని కలవండి సార్, వాడు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు. ఎవరైనా సరే మీకు కావాలంటే అగ్రిమెంట్ రాసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను రోజుకి నలుగురు. కానీ నిజంగా సార్, నిజంగా అసలు మనం చేసేది ఏ పాటి పని సార్? నాకు అర్థం కావట్లేదు మనం చేసేది ఏ పాటి పని. అరే ఒక 600 కోసం ఒక పెయింటర్ 10 అంతస్తుల బిల్డింగ్ నుంచి తాడు పట్టుకుని పెయింట్ వేస్తున్నాడు సార్. ఆడికన్నా చేసేది నేను గొప్ప పనా? అరే ఒక టాపీ మేస్త్రి పొద్దున 7 నుంచి సాయంత్రం 6:30 వరకు ఎండలో కూర్చొని టాపీ పని చేస్తున్నాడు సార్, ఎండలో. వాడికని చేసేది నేను పెద్ద పనా? అరే ఒక వెల్డర్ కూర్చున్నా కానీ సాయంత్రం వరకు అదే పని చేస్తున్నాడు, కళ్ళు మండిపోతూ, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? అరే ఒక అతను పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, కార్పెంటర్ కానీ, రైతు పొద్దున 9 వెళ్తే సాయంత్రం 8 వరకు చేస్తున్నాడు, వాడికన్నా చేసేది నేను పెద్ద పనా? ఇలా చెప్పుకుంటూ బయట చేసే అన్నిటికన్నా పెద్ద పని కాదు నాది. చాలా సింపుల్. జస్ట్ 4 మాటలు. ఈరోజు నా ఇన్కమ్ 5 లక్షలు పైబడి నేను 24 రోజులు పని చేస్తా. 5 lakhs by 24 days డివైడ్ చేస్తే పర్ డే నా శాలరీ 20,000. పర్ డే నా శాలరీ ఎంత సార్? 20,000. ఇదే 20,000 కోసం ఒక డిగ్రీ చదివిన వ్యక్తి, ఒక బీటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి, ఒక ఎంఎస్సీ చేసిన వ్యక్తి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చెన్నై, మద్రాస్, కలకత్తా వెళ్ళి తినక ఫ్యామిలీకి దూరం ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్నాడు. జస్ట్ 1 year హార్డ్ వర్క్, లైఫ్ చేంజ్, అద్భుతమైన లైఫ్. మీ తాతలు, ముత్తాతలు, ఆడతాతలు చూడని లైఫ్ని చూస్తారు. ప్రామిస్ నాది. 1 year అద్భుతమైన లైఫ్ని చూస్తారు సార్, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. నెక్స్ట్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా మీ యొక్క ఆశని ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. యువర్ నెవర్ నో హీస్ క్లోజ్ యువర్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను చెయ్యలేను, నేను సాధించలేమని ఎప్పుడు కూడా మీరు ఫిట్ అవ్వద్దు. దయచేసి ఎప్పుడు కూడా కిట్ అవ్వద్దు. నేను ఒకటే మాట చెప్తా, ఏదో విధంగా మాతో ఉండండి, ఏదో విధంగా మీరు మాతో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు ఉంది, ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళాలి, సాయంత్రానికి వెళ్ళిపోతా. సార్కి కారు లేదు, బైక్ ఉంది, తోలుకుంటూ రేపు సాయంత్రానికి వెళ్తారు. సార్కి సైకిల్ ఉంది, బైక్ లేదు, తొక్కుకుంటూ 2 రోజుల తర్వాత వెళ్తారు. సార్కి సైకిల్ కూడా లేదు, పరిగెత్తుకుంటూ 3 రోజులకి వెళ్తారు. సార్కి ఒంట్లోపు లేదు, నడుచుకుంటూ వారానికి వెళ్తారు. సార్కి 2 కళ్ళు లేవు, దేక్కుంటూ సంవత్సరానికి వెళ్తాడు. ఏదో విధంగా మీరు మాతో ఉంటే నేను 1 yearకి 1,40,000 రూపాయలు సంపాదించా. మీకు 1 yearకి 60,000 వస్తే చాలదా? 1 yearకి 60,000 వస్తే చాలదా? చాలా కాదా? మరి ఏదో విధంగా మాతో ఉండండి. అది దేగుతూనో, పాకుతూనో, నిదానంగానో, పరిగెడుతూనో, ఏదో విధంగా మాతో 1 year జర్నీ చేయండి. 1 year చాలా అద్భుతమైన లైఫ్ని చూస్తారు. ఇవన్నీ చేయాలంటే మీరు పని చేసినప్పుడు మాత్రమే. నెక్స్ట్, ఏ జర్నీ ఆఫ్ ద 1,000 miles బిగినింగ్ విత్ ఏ సింగిల్ స్టెప్. చాలా మంది అంటారు, సార్ విజయరాజు గారికి అమ్మో 1,00,000 మంది జనాభా, 1,00,000 మంది ఒకరోజే రాలా ఆయనకి, 1,00,000 మంది ఒకరోజే రాలా. ఎవరమైనా సరే స్టార్టింగ్ స్టెప్ నుంచే స్టార్ట్ చేసాం. మీరు కూడా మాలాగే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎంతమంది ఉన్నారనేది కాదు మిత్రమా, నీ టీంలో ఎంతమంది జాయిన్ అవుతున్నారని కాదు మిత్రమా, ఎంతమందికి ప్లాన్లు చెప్తున్నావు అనేది చూడు. రోజు నువ్వు ఎంతమంది కలుస్తున్నావు అనేది చూడు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఏమి చేస్తున్నావు దాని గురించి వదిలేసాయి. నీ పనిలో నువ్వు రెగ్యులర్గా పని చేస్తున్నావా లేదా, రోజుకు నువ్వు ఎంతమందిని కలుస్తున్నావా లేదా అనే దాన్ని చాలా ఇంపార్టెంట్. అది చేయండి చాలు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. యూ మెనీ లిజన్ నో మెనీ నెగిటివ్స్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, యూ మస్ట్ కీప్ ద వే. చాలామంది ఇదే చెప్తూ ఉంటారు, అబ్బో మేము అన్ని చూసేసాం, ఇన్ని చూసేసాం, నెట్వర్క్ అంటే ఇది ఇదిగో మా బొచ్చంతా తెల్లబడిపోయింది, అయ్యో మా జుట్టు అంతా తెల్లబడిపోయింది, మీరు బయటికి వెళ్తాం 100 మంది. ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావా? అయిపోతావురా బాబు, నువ్వు ఇప్పుడు వచ్చావా? నేను ఇన్ని చేశా, ఇన్ని చేసా, అబ్బో క్వాంటమ్, డాము, డిష్కు. అరే బాబు నువ్వు చేసావు, చూసావు, పని చేయలే.
నువ్వు చేసావు, చూసావు, పని చేయాల. నేను పని చేశా, నా ఇన్కమ్ నిజంగా పని చేస్తే ఇలా ఉంటారు. సో బయట వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఎత్తుకుంటూ ముందుకెళ్తున్నారు. వద్దు, సక్సెస్ అవ్వడానికి గల కారణాలు మమ్మల్ని అడిగి ముందుకెళ్ళండి, సక్సెస్ అవుతారు 100%. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేస్ దమ్. సార్ చాలామంది బల్బ్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలామంది చెప్పాడంట, నువ్వు పిచ్చోడు వేరా, మెంటోడు వేరా, బల్బ్ కనిపెట్టడం వేరా, అదిరా ఇదిరా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని ఒక చీడ పురుగుని చూసినట్టు ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కదా. వాళ్ళ తల్లిదండ్రులు కుక్క చేసినట్టు వేసేవాళ్ళు అంట అన్నన్ని. ఇంట్లోంచి బయట రాబోతే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, పిచ్చి పిచ్చిగా ప్రేయర్ చేస్తాడు, ఏంటో ఉంటాయి అది ఇది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులే అతన్ని పిచ్చి పిచ్చిగా చూశారంట. దాని గురించి వాళ్ళకి తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఫోన్ చేయడం కానీ ఈయన కలవడం కానీ సుమారుగా 16 సంవత్సరాలు ఒక రూమ్లో కూర్చుని అకాడమైనటువంటి ఎంతో కఠినమైనటువంటి మనకు ఒక వెలుగుని నింపాడు మిస్టర్ థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్? ఈరోజు అతని పేరు ఎలా ఉంది సార్? ఈరోజు చందు జాయిన్ అయినప్పుడు చెప్పారు బోళ్ళని మంది. కానీ ఈరోజు అక్కడే నుంచి నీ చందు కారు వెళ్తుంటే చూస్తూ ఉంటున్నారు, ఎలా వెళ్తుందని చందు గారు చెప్తుంటే చూతా అంటున్నాడు. సో బయట వాళ్ళ మాటలు నమ్మకండి సార్, వాళ్ళు తెలిసి తెలియక వాడిని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు మీరు నమ్మి దయచేసి మీ అద్భుతమైన లైఫ్ని చెడగొట్టుకోవద్దు. వెస్టేజ్ ఇస్ ద ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రోజు నుంచే వెస్టేజ్ స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఎవరైతే వెస్టేజ్ నమ్మి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో, సార్ మీ బిజినెస్ ఎంతకాలం ఉంటుంది? ఏ రోజైతే మొహం మనిషి కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఏ రోజైతే మొహం స్నానం చేయడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే వంట వండుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే బట్టలు ఉతుకోవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. ఎవరైతే గిన్నెలు కడుక్కోవడం మానేస్తాడో మా బిజినెస్, ఎవరైతే బాత్రూమ్లు కలవడం మానేస్తాడో మా బిజినెస్ అయిపోద్ది. అది జరిగే ఛాన్స్ ఉందా? మా బిజినెస్ ఆగే ఛాన్స్ లేనే లేదు. సో భారతదేశంలో కొదవలేంది జనాభా. పుట్టాడు పుడతాడు పోతాడు. మాకు జనాభా ఉన్నంత వరకు మన బిజినెస్కి డోకానే లేదు. జనాభే మనకి పెట్టుబడి. రైట్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ రేషియో ఓన్లీ 5%, రిమైనింగ్ 90% పీపుల్స్ ఆర్ ఫెయిల్. ఇది నిజం. నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత 95% పీపుల్స్ ఫెయిల్, ఓన్లీ 5 పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కారణం ఏంటో చెప్పనా? చాలామందికి బికాస్ ఆఫ్ ద రీజన్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. మీరు ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఎదురుగా వాడితో ఐడియా ఇచ్చే బాధ్యత నాది. ఎందుకని? రైట్, నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి. నా దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్. ఆడ ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఆడ ఏ క్వశ్చన్ అడగండి, నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ 95% ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. రెండోది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను చెయ్యలేనేమో, నేను సరిగ్గా చెప్పట్లేదేమో, నాకు కుదరట్లేదేమో అని చెప్పి చాలామంది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో మానేస్తూ ఉంటారు సార్. అలా చాలామంది చేయకండి. కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక గేమ్లో కార్ విన్ అయ్యా. గేమ్ బాగా చేశాను, కార్ విన్ అయిన తర్వాత నాకు కార్ ఇచ్చారు. నా కార్ ఇచ్చిన ఆనందంలో నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు. కార్ వేసి నిలిపోయా. ఏమవుద్ది సార్? సారీ, ఐ కాంట్ హియరింగ్. యాక్సిడెంట్ అవుద్ది, నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. అవునా కదా? ఈ లోపు మా అప్లైనర్ ఏం చెప్పాడంటే, చందు నువ్వు ఎంచుకున్న కార్ రాంగ్ అన్నాడు. ఆయన అప్లై ఏం చెప్పాడంటే, నువ్వు బయలుదేరిన టైం రాంగ్ అన్నాడు. ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎంచుకున్న కలర్ రాంగ్ రా అన్నాడు. ఇంకోటి నువ్వు బయలుదేరిన టైం రాంగ్ రా అన్నాడు. అసలు నిజమేంటి? సారీ, ఐ కాంట్ హియరింగ్. డ్రైవింగ్. చాలామంది వెస్టేలో జాయిన్ అయిన తర్వాత డ్రైవింగ్ సరిగ్గా రాక కార్ ఎక్కుతారు కానీ నాలెడ్జ్ నేర్చుకోక, క్లచ్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, ఎలా తోలాలి ఏంటి ఇవేమి నేర్చుకోకుండా జనాల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పెట్టేటువంటి చివాకులకి, వాళ్ళు చెప్పేటువంటి నెగిటివ్స్కి వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేక ఇటు వెళ్ళిన వాళ్ళు ఇటు వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ ఫోన్ ఎత్తారు. సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో విజయరాజు గారికి 14 విఆర్ఓకి విఆర్ఓ నాలెడ్జ్, విఆర్ఓ ఇన్కమ్. ఎంఆర్ఓకి ఎంఆర్ఓ నాలెడ్జ్, ఎంఆర్ఓ ఇన్కమ్. కలెక్టర్కి కలెక్టర్ నాలెడ్జ్, కలెక్టర్ ఇన్కమ్. ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్. వీ కెన్ మోర్ నాలెడ్జ్, వీ గెట్ ఎ మోర్ మనీ. నువ్వు ఎంత ఈ నాలెడ్జ్ని పెంచుకోగలిగితే అంత ఇన్కమ్ని
సంపాదిస్తావు. ఇది చెప్పినా చెప్పకపోయినా ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్. విజయరాజు గారికి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత ఇన్కమ్ తీసుకొస్తున్నాడు. మేము చెప్పిన మీటింగ్లన్నీ అనర్గళ నుంచి చెప్పేస్తాడు ఆయన. అంత నాలెడ్జ్ ఉంది కాబట్టే అంత ఇన్కమ్ తీసుకుంటారు. మా అప్లైనర్కి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా 4-5 లక్షల ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ నాలెడ్జ్.